హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఎల్పిజి గ్యాస్ సంక్షోభం నడుస్తుందన్న వేళ ఒక బెంగళూరు అండ్ హైదరాబాద్ ఈ రెండు సిటీలలోనే మేజర్గా హాస్టల్స్, రెస్టారెంట్స్ వీటి బంద్కు సంబంధించి అయితే చర్చలు వస్తున్నాయి. సో ఎందుకు ఈ రెండు స్టేట్సే అంటే ఈ రెండు సిటీలే ప్రధానంగా వినిపిస్తున్నాయి? మరి దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ సంక్షోభం నడుస్తుందా, కేవలం ఈ రెండు సిటీలలోనే ఉన్నాయనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఫస్ట్ బెంగళూరులో హోటల్స్, రెస్టారెంట్స్ దాదాపు 3000 వరకు మేము బంద్ ప్రకటిస్తున్నామని చెప్పేసి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ప్రకటించారు. హైదరాబాద్ లోనే ఇంకా 2 రోజులు సరిపడే ఉన్నాయి, ఆ తర్వాత మేము మూసేస్తాం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్ మాత్రమే వినిపిస్తున్నాయి. సో వాళ్ళు ఆల్రెడీ కమర్షియల్ దేశవ్యాప్తంగా కూడా కేంద్రం మూసేసినప్పుడు మిగతా సిటీస్ లో ఎందుకు ఇది ఎక్కువగా వినపడట్లేదు, ఈ రెండు సిటీలో ఎందుకు వినిపిస్తుంది? మీరు కూడా చెప్పాలి దీనికి రీజన్. నేను చెప్తానా? నాకు తెలియదు మేడం. అంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఇది ఒక ఇష్యూ చేయదలుచుకున్నారా? అందుకే నిన్న కేంద్రం వెంటనే కీలక ప్రకటన చేసింది. ఎల్పిజికి ఏం సమస్య లేదు, మీకు 2 రోజుల్లో సిలిండర్ వచ్చేస్తుంది, ఈవెన్ కమర్షియల్ కూడా మేము ఇస్తున్నాము, మేము ఆల్రెడీ నిల్వలు పెట్టుకున్నాము, మేము రెగ్యులర్ తెచ్చుకునే విధంగా కాకుండా వేరే రకంగా కూడా మేము గ్యాస్ నిల్వ పెట్టాము అని చెప్పారు. అంటే మీకు మోదీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకే ఉంటుంది, అందులో మనకు సందేహం అక్కర్లా. బికాస్ ప్రజల కోసం ఆలోచించే ఏ ప్రభుత్వం అయినా అలాగే చేస్తుంది. అది బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ ఉన్నా చేయొచ్చేమో, ఎవరికి తెలుసు. అయితే ఏంటంటే మనకి సమస్యలు వచ్చినప్పుడల్లా బీజేపీనే ఉంటుంది కేంద్రంలో ఈ మధ్య కాలంలో. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ కొరత సృష్టిస్తున్నారా అని ఒక సందేహం. ఇంకోటి లాక్డౌన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. లాక్డౌన్ ఎందుకండి ఇప్పుడు దేనికి? అంటే మీకు పెట్రోల్ కొరత వచ్చేస్తుంది, డీజిల్ కొరత వచ్చేస్తుంది, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే అందరూ సిద్ధంగానే ఉంటారు, ఎస్పెషల్లీ ఐటీ వాళ్ళు ఉంటారు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మనకి ఎప్పుడైతే మీకు ఫోన్లు, ఆన్లైన్ చదువులు వచ్చాక పిల్లలు నిజంగా పెడమార్గాన్ని పట్టారు. పిల్లల చేతుల్లోకి ఫోన్లు వచ్చాక చాలా మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. కాబట్టి మనం అలాంటివి రాకుండా ఉండడానికి ప్రయత్నించాలి. కేంద్రం కూడా ఐ డోంట్ థింక్ దట్ వెంటనే లాక్డౌన్లు ప్రకటిస్తుంది లేకపోతే మరొకటి చేస్తుంది అని. నిన్న మనం మాట్లాడాం, మీకు గుర్తుందా? ఒక 10-15 రోజుల్లో యుద్ధం ఆగచ్చని, ఒక వారం అయితే అన్ని సర్దుకుంటాయని. కరెక్ట్ గా నిన్న కేఏ పాల్ కూడా ఒక ప్రకటన చేశారు, ఒక వారం రోజుల్లో యుద్ధం ఆగిపోతుంది. మీరు కేఏ పాల్ ని సరిగా అంచనా వేయగలగాలి. అతన్ని చాలా మంది ఒక జోకర్ గా చూపిస్తారు, తప్పు. హీఈస్ వెరీ సీరియస్ పర్సన్. ఆయన ఒక శాంతి దూతగా ఉండడానికి ఇష్టపడతాడు ఆయన. కాబట్టి మీకు ఆయన మనం చూసాం అమెరికా సెనెట్ లో ఆయన మాట్లాడటం, అది ఎవరికైనా సాధ్యమా అండి? అంటే ఆయన కబుర్లు చెప్తాడు, ఆయన సొంత విమానం ఉండేది అంటాడు, అన్ని హంబగ్ అంటారు. కాదు, రాజశేఖర రెడ్డి హయాంలో కేఏ పాల్ ని ఆ రకంగా చేశారు. ఎందుకని? వాళ్ళ అల్లుడు అనిల్ కుమార్ కోసం అని అంటారు. అందుకని కేఏ పాల్ చెప్తే కొద్ది గొప్ప నిజం ఉండొచ్చు, వారం కాకపోతే 15 రోజులు పట్టచ్చు అంతే. అందుకని నేను అంటాను, ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఒక కొరతలాగా, ఒక స్కార్సిటీ సృష్టించడం అని నా ఉద్దేశం. ఇప్పుడు ఈ రోజు మనకి ఎక్కడ సమస్య, ఇవాళ మీరు ఎక్కడ వింటున్నారు? ఇంతమంది హాస్టల్ పిల్లలు మీ చుట్టూ ఉన్నారండి, మీ ఫ్రెండ్సే ఉన్నారు. ఎవరైనా కంప్లైంట్ చేస్తారా ఇంతవరకు? మాకు ఫుడ్ అందలేదని కానీ, లేకపోతే బ్రేక్ఫాస్ట్ కట్ చేశారని కానీ, భోజనంలో పప్పు పెట్టట్లేదని కానీ ఏదీ లేదు. నిన్న మనం అంటే ఎట్లా వండుకోవచ్చు అని చెప్పాం కదా. నిన్న ఒక కొత్త రకం స్టవ్ వచ్చిందండి మార్కెట్ లోకి. నేను నిన్న ఆన్లైన్ లో చూసా. సరిగా మనం చెప్పిన దానికి అందులో చెక్కలు వేసేస్తే ఈవెన్ పొగ కూడా బయటకు రాకుండా వాళ్ళు నిర్మాణం చేశారు. అంటే నేను అనేది ఏంటంటే ఇన్నోవేషన్స్ అట్లా ఉన్నాయి, మనం అట్లాంటివి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు గ్యాస్ మీద ఆధారపడక్కర్లేదు. మనకు కరోనా ఎన్నో నేర్పించింది కదండి, హౌ టు సర్వైవ్, హౌ టు లివ్. మన తక్కువ సరుకులతో ఎట్లా మనం బతకచ్చు, డబ్బులు లేకపోయినా ఎలా బతకచ్చు, మనం అన్నీ నేర్చుకున్నాం. కాబట్టి ఇవాళ భారతదేశాన్ని చూసి ఆ రోజు అందరూ కూడా ఈ భారతీయులు ఎలా బతుకుతారు, ఈ కరోనాలో ఇక్కడే రోగం ఎక్కువ ఉంటుంది అనుకున్నారు. పొరపాటు అది. భారతదేశం ఇంత జనాభా ఉన్నా కూడా మనకేంటంటే మనకి ఇమ్యూనిటీ ఎక్కువ. ఎందుకంటే మనకి సూర్యుడు వస్తాడు, మన ఎండకి ఎక్స్పోజ్ అవుతాము, మనం దేన్నైనా కూడా క్యాజువల్ గా తీసుకుంటాం, మనం దేనికి భయపడం. ఫస్ట్ మనం ప్రకృతికి మనం దగ్గరగా ఉంటాం కాబట్టి మన్ని అంటురోగాలు తొందరగా దరిచేరం. అదే విధంగా ఇవాళ మనం ఒకవేళ ఇలాంటి కరువులు వచ్చినా, ఒకవేళ పెట్రోల్ లేదు, దానికి ప్రత్యామ్నాయం వస్తుంది, తక్కువ బయటకు వస్తాము.
మనం ఎలా బతకాలో అప్పుడు దాని ప్రకారం బతుకుతాం మనం. మనకి ఎవరు టీచ్ చేయక్కర్లే, ప్రకృతి టీచ్ చేస్తుంది, లేకపోతే మనిషికి అవసరమే టీచ్ చేస్తుంది. కాబట్టి ఇవాళ ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వాలు అలాంటి నిర్ణయాలు తీసుకుని ఇదేదో పెద్ద భూతల్లా చూపించాలనుకుంటే, ప్రజల్ని పానిక్ చేయాలనుకుంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఒకవేళ అలా కాకుండా వాళ్ళు నిజంగా మాట్లాడితే దానికి కూడా పరిష్కారం కేంద్రం ఇస్తుంది. కేంద్రం ఉన్నది అందుకే కదా. కానీ ఇంకా చిత్రంగా మిగతా చోట్ల ఇంకా కొన్ని ప్రభుత్వాలు ఇంకా మాట్లాడలేదు. ఏపీలో కొద్దిగా అది కూడా అంటే న్యూస్ వచ్చినప్పుడు అక్కడ రియాక్ట్ అయ్యారు, గ్యాస్ సంక్షోభం లేదు అని వెంటనే చెప్పారు వాళ్ళు. ఇక్కడ అక్కడ ఇంకా వీళ్ళేమి స్పందించలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.